దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆత్మజ్యోతి సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మరి విదేశాల్లో ఉండి మరి దేవుని స్వరాన్ని వినుచున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకపు వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మరి గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మనందరినీ సజీవుల లెక్కల ఉంచి మరలా శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధనలు మరి అందరికీ పాలుపంపులు దయచేసిన పరిశుద్ధాత్మ దేవునికి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును అతి మిక్కిలి ప్రేమామయుడనే నీకు స్తోత్రాలు నా ప్రభా. నాయన మరి శుక్రవారం ఉపవాస కూడిక నా ప్రభా, బిడ్డలందరూ తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు తండ్రి నా ప్రభా. నాయన మరి ఎందు నిమిత్తం ప్రార్థిస్తున్నారో మీకు తెలుసు నా ప్రభా. నాయన మరి అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను మీరు అత్యధికంగా కలుగజేయగలవారు నా ప్రభా. బిడ్డలు తండ్రి ఏం అడుగుతున్నారో మీకు తెలుసు నా ప్రభా. మరి తండ్రి వారు అడిగింది ప్రతీదీ బిడ్డలకు అనుగ్రహించండి. నాయన ఆత్మజ్యోతి సహవాసం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే నా ప్రభా విదేశాల్లో ఉండిన ప్రభా నాయన మరి పనిచేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినుచున్న ప్రతి కుమార్తెను నీ పరిశుద్ధాత్మతో నింపండి, నీ పరిశుద్ధ జ్ఞానంతో నింపండి. వారి కుటుంబాలలో సమాధానం దయచేయండి. వారి కుమార్తెలను, వారి కుమారుల్ని, వారి తల్లిదండ్రులని, వారి బంధుమిత్రుల్ని, వారి స్నేహితుల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపలో బలపరచండి నా ప్రభా. నీ కృపలో బలపరచండి తండ్రి. భయంకర దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం నా ప్రభా. ఏ క్షణాన ఏం జరగనుందో మా జీవితాల్లో మాకు తెలియదు నా ప్రభా. సమస్తం ఎరిగినవాడు తండ్రి. నాయన బిడ్డలందరినీ కూడా తండ్రి సమాధానంతో నింపండి తండ్రి. బిడ్డలందరినీ సమాధానంతో నింపండి నా ప్రభా. ప్రతి ఒక్కరిని తండ్రి నీ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. పరిశుద్ధాత్మతో నింపండి నా ప్రభా. అలాగే తండ్రి ప్రపంచ దేశాల మధ్య సమాధానం దయచేయండి తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా ప్రభా విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నశించు ఆత్మల కొరకు తండ్రి ప్రార్థించిన ప్రభా. ప్రతి ఆత్మను నీ జ్ఞానంతో నింపడానికి, ప్రతి ఆత్మను నాయన నా ప్రభు నీ వాక్యంతో బలపరచడానికి ప్రతి సేవకుని బలపరచండి తండ్రి. నీ రాజ్యం కొరకై ఆత్మల్ని సమకూర్చగల భాగ్యం దయచేయండి తండ్రి నా ప్రభు. మరి శుక్రవారం తండ్రి మరి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుమార్తెను నీ పరిశుద్ధాత్మతో నింపండి, నీ పరిశుద్ధ జ్ఞానంతో నింపండి. నీ పరిశుద్ధమైన జ్ఞానం ప్రతి కుమార్తెలో ఉంచండి నాయన ప్రభు. పరిశుద్ధమైన జీవితం జీవించిన ప్రభు నీ రాజ్యం కొరకు ప్రయాసపడటానికి, నీ రాజ్యాన్ని పొందుకుంటానికి తండ్రి, నీ రాజ్యములో తండ్రి చేర్చబడటానికి నేను ఆ పరిశుద్ధుల గుంపులో ఉండటానికి ప్రతి కుమార్తెను బలపరచమని 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 నిశ్చితమైతే నా ప్రభా. ప్రతి కుమార్తెను దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమయు ఘనతయు ప్రభావాలన్నీ మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ప్రార్థించండి. ఉపవాస కూడికలో అందరూ కూడా పాల్పంపులు పొందండి. దేవుని దీవెన ఆశీర్వాదం పొందండి. ఆమేన్.